ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అనునిత్యం కాపాడుతున్నారు. ఈరోజు సజీవంగా ఉన్నాం. దేవుడు ఆయన యొక్క లెక్కల్లో మనల్ని చేర్చారు అంటే దేవుని యొక్క మహాకృప కాపుదల. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. మన యొక్క క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ మినిస్ట్రీస్ కోసం కూడా మీరు ప్రార్థిస్తున్నారు. అందును బట్టి దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి మీ బైబిల్ గ్రంథాలు మీరు తెరిచినట్లయితే ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయంలో 18వ వచనం. జెర్మియా చాప్టర్ 39 వర్స్ 18. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నువ్వు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. ఐ విల్ షూర్లీ సేవ్ యూ. యూ విల్ నాట్ ఫాల్ బై ద స్వార్డ్, బట్ విల్ ఎస్కేప్ విత్ యువర్ లైఫ్ బికాజ్ యూ ట్రస్ట్ ఇన్ మీ, డిక్లేర్స్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ సమస్యల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, దాంట్లో నుంచి నీవు తప్పించబడబోతున్నావు. ఆమెన్. అది ఒక దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోబోతున్నావు. ఈరోజు నీకున్న కష్టం ఏదైనా, ఈరోజు నీకున్న బలహీనత ఏదైనా, ఈరోజు నీ కుటుంబంలో ఉన్న శోధన ఏదైనా నువ్వు కంగారు పడాల్సిన అవసరము ఎంత మాత్రము లేదు. దేవుడి యొక్క వచనంలో చాలా క్లియర్గా చెప్తున్నారండి. ఆయన మనల్ని రక్షిస్తాను అని. ఎందుకు రక్షిస్తాను అని దేవుడు అంటున్నాడంటే, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక అనే మాట మనం చూడొచ్చు. మనుషుల్ని నమ్ముకున్న వాళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా మాట చెప్పగలరా? మనుషుల్ని నమ్ముకున్నావు, నువ్వు నన్ను నమ్ముకున్నావు. ఒక తండ్రి, ఒక తల్లో, ఒక భార్య, ఒక భర్తో ఎవరైనా ఈ మాట చెప్పగలరా? నువ్వు నన్ను నమ్మొచ్చావు గనుక నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను. ఒకవేళ మాట చెప్పొచ్చేమో కానీ ఆ కష్టం నిజంగా వస్తే, ఆ ఇబ్బంది నిజంగా వస్తే దాని నుంచి ఎవరు కూడా మనల్ని రక్షించలేరు. మనుషులు కేవలం మాటలు చెప్తారు, కానీ నా యేసయ్య తాను నమ్మిన బిడ్డలకు ఏదైతే చెప్తున్నాడో అది జరిగించి తీరుతాడు. దేవుని యొక్క స్ట్రెంగ్త్ ఇక్కడ మనం చూడొచ్చు. దేవుని యొక్క ప్రొటెక్షన్ మనం ఇక్కడ చూడొచ్చు. ఆయన అంటున్నాడు, ఐ విల్ ప్రొటెక్ట్ యూ. నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను సరౌండింగ్స్తో పాటు నిన్ను కాపాడుతాను అని. దేవుని యొక్క స్ట్రెంగ్త్ చూడొచ్చు. ఎలాంటిది ఆయన స్ట్రెంగ్త్ అంటే, ఈ లోకాన్ని సృజించిన దేవుడి యొక్క పవర్ ఏదైనా చేయగలదండి. ఏదైనా సాధించేలాగా మనల్ని పురికొల్పగలదు. ఈరోజు అనుకుంటున్నావేమో, నాకు ఆ స్ట్రెంగ్త్ లేదండి, నాకు ఆ బలం లేదు, నాకు ఆ శక్తి లేదు. అఫ్ కోర్స్ మనకు లేదు, కానీ మనల్ని సృజించిన యేసయ్యకు ఉంది. ఆయన ఖచ్చితంగా మనల్ని అటువంటి సమస్యల్లో నుంచి బయట పడవేయగలడు. యాజ్ వెల్ యాజ్ అదేవిధంగా ఆయన మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఖడ్గము చేతను మరి దేని చేతను మీరు పడరు. నువ్వు అనుకుంటున్నావేమో అప్పులు ఉన్నాయండి, నువ్వు అనుకుంటున్నావేమో అనారోగ్యం నాలో ఉందండి, నువ్వు అనుకుంటున్నావేమో ఈ కుటుంబంలో ఈ యొక్క సమస్యలు నన్ను వేధిస్తున్నాయి. దేని చేత నువ్వు పడవు, దేని వలన నువ్వు ఇబ్బంది పడవు. దేవుడిస్తున్నటువంటి అష్యూరెన్స్ ఇది, దేవుడిస్తున్నటువంటి ఖచ్చితత్వమైన వాగ్దానం ఇది. నువ్వు రిసీవ్ చేసుకోవాలి. నువ్వు రిసీవ్ చేసుకుంటే ఇది నీ జీవితంలో తప్పక జరిగి తీరుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు అన్నాడు, నీవు నన్ను నమ్ముకున్నావు గనుక ఐ విల్, నేనే చేస్తా, నేను ప్రొటెక్ట్ చేస్తా, నేను నీకు స్ట్రెంగ్త్నిస్తా. నువ్వు దేని యొక్క చేతుల్లో పడకుండా నేనే నిన్ను కాపాడుతా గనుక ధైర్యంగా ఉండు, బలంగా ఉండు అంటున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు కూడా ధైర్యంగా ఉండు, ధైర్యం తెచ్చుకో,
దేవుడు నాకున్నాడనే విశ్వాసంతో ముందుకు సాగు. ప్రతి విషయంలో ఆయన నీకు సహాయం చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించుగాక. ప్రార్థించుకుందాం. కృపగలిగిన ఆయన వందనాలు. విన్న వాక్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. సహాయం దయచేయండి. ఏ ఖడ్గం చేత, ఏ సమస్య చేత వారు పడరంటున్నావు, అందుని బట్టి స్తోత్రాలు. ఏ అనారోగ్యము, ఏ బలహీనత, ఏ ఆర్థిక ఇబ్బందులు, ఏ కృంగుదల వారిని ఏమి చేయకుండా మీరు ఈ రోజంతనూ రక్షిస్తున్నందుకు స్తోత్రాలు. ఆయన బిడ్డలందరికీ మీ సహాయము, మీ రక్షణ కవచం దయచేయమని, ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి కాచి కాపాడమని, ప్రయాణాలను దీవించమని, పనులను ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక.